అందరికీ నమస్కారం అండి. నేను మీ అజయ్ ఘోష్ని. మీ అభిమానంతో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వచ్చిన నటుడిని. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా, ఈ సినిమా గురించి మీతో మాట్లాడాలని, అంతే. ఇందులో నటించిన నటీనటులు కానీ, డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్, ఆ కెమెరామెన్ ఎక్కడయా? అతనేడు శ్రీనివాసన్ పిలవండి. సీనట్రా రా. ఏంది శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఊసోరా స్నానం ఆయన ఊరక ఎప్పుడు తెర అనుకుంటామేనా? ఏంది చెప్పేవాళ్ళు చెప్పండి. ఇరికిచ్చారు చెప్పకూడదు సార్. రెడీ? అందరికీ నమస్కారం అండి. నేను మీ అజయ్ ఘోష్ని. మీ అందరి ఆదరాభిమానాలతో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వచ్చిన నటుండే. మ్యూజిక్ షాప్ మూర్తి ఓ సినిమా అనడం కంటే ఇది ఒక జీవిత కథ. మూర్తి కథ కాకుండా మీ కథ, మనందరి కథ. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి ప్రధాన పాత్ర అజయ్ ఘోష్ అని నేను నటించాను. అయితే నేను ఇక్కడ కూర్చున్న ప్లేస్లో మూర్తి మాట్లాడడం లేదు, అజయ్ ఘోష్ మాట్లాడుతున్నాడు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సీనియర్ నటులు భానుచంద్రన్న గారు, ఆమని మేడం గారు, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూ ప్రత్యేకంగా ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించి ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న అమ్మాయి చాందిని చౌదరి. అట్లనే సేమ్ అదే ప్రత్యేకత మా వాడు అమిత్ శర్మ. రంగస్థలం టైంలో ఒక చిన్న క్యారెక్టరు, కథను మొత్తాన్ని మలుపు తిప్పే క్యారెక్టర్ అనమాట. అంటే సుకుమార్ గారే ఎన్నుకున్నారు ఒక మనిషిని అంటే వాళ్ళు ఏదో ప్రత్యేకత ఉంటేనే ఎన్నుకుంటాడు. అసలు సుకుమార్ గారు లాంటి డైరెక్టర్లు, రాజమౌళి గారు కానీ, సుకుమార్ గారు కానీ, ఇంకా పూరి గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, త్రివిక్రమ్ గారు కానీ, ఎస్పెషల్లీ సుకుమార్ గారు అయితే ఆయన చేసే సినిమాలకి ఒక్కొక్క క్యారెక్టర్ కావాలంటే అతను అనుకుంటాడు అసలు ఇతనిలో ఏముందా అని. అప్పుడు ఈయన నారాయణ అనే ఒక క్యారెక్టర్ చేస్తాడు. నేను సినిమా చూసినప్పుడు ఈడు ఊడర బల్లెగా ఉన్నాడు అనుకున్నాను నేను. ఆ తర్వాత మ్యూజిక్ షాప్ మూర్తిలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ అసలు ఆ క్యారెక్టర్ చేశారు. ఇకపోతే డైరెక్టర్ గారు పాలడుగు శివ. ఎక్కడో యూఎస్లో ఏదో వ్యాపారం చేసుకుంటా సినిమాని ప్రేమించి సినిమాతోని ఎదుగుతూ సినిమా పట్ల అవగాహన పెంచుకొని, సరే జీవితంలో ఏదో ఈ రొటీన్కి వెళ్ళిపోతుంది, వ్యాపారం, డబ్బులు సంపాదించుకుంటే ఇంతేనా, ఇంకేం లేదా అనే ఆలోచనతో దాన్ని వదిలేసి ఇదని వచ్చేసి ఇక్కడ ఈ సినిమాని తీశాడు. అట్లనే దానికి సహకరించిన కెమెరా డిఓపి శ్రీనివాస్, వీళ్ళు. ఇకన పోతే ఆ మేడం గారి గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదు. ఒకనొక టైంలో మేడం గారిని చూస్తా బతికిన వాళ్ళం సినిమాల్లో, ఆమని మేడం గారిని. అటువంటి మేడం గారు ఓ పక్కన, ఇక చెప్పాలంటే భానుచంద్రన్న యాక్షన్, కరాటే. అప్పట్లో ఈయన చేసిన ఫైట్లు, ఈయన సుమర్ గారు చేసిన చూసి మేము గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసిన ఆ ఇటుకరాలు తీసుకొచ్చి పగల కొట్టడం ఇవన్నీ చేసేవాళ్ళం. ఆ ఫైట్లు ఇట్లా పెట్టి ఆ పోజులు ఉండేవి. అంత గొప్ప నటులతో మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాని చేశారు. అయితే ఫస్ట్ నేను యాక్టర్ల దగ్గర నుంచి కాకుండా డైరెక్టర్ దగ్గర నుంచి వస్తానండి. శివ, ఇప్పుడు ఈ కథ నాకు సూచాయలుగా, నేను ఇక్కడ అజయ్ ఘోష్నండి, మూర్తి గారు సూచాయలుగా తెలుసు. సహజంగా ఇట్లాంటి కథలన్నీ కూడా తెలుగు సాహిత్యంలో ఒక పరిణితి చెందిన రచయితలు. జీవితాన్ని మధించి మనుషుల్ని చదివి
సృష్టికి మనిషికి ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకొని కుటుంబ విలువలు, మానవ విలువలు, మనిషి ఎదుగుదల ఇత్యాదిగా ఉండే రకరకాల కోణాలను అర్థం చేసుకొని ఫైనల్గా జీవితాన్ని మదించినందుకే ఆ మాట ఉంది. అట్లా మదించిన అవగాహన చేసుకున్న రచయితలు రాసే కొన్ని కథలు ఉంటాయి. ఎంతమంది రచయితలు ఉన్నారు. అట్లాంటి కోవకు చెందిన ఏదో ఒక కథగా నాకు అనిపించింది ఈ కథ. ఇప్పుడు నువ్వేమైనా అమెరికాలో ఎక్కడో ఉండవు, ఏదో వ్యాపారం డబ్బులు సంపాదించుకునే వ్యాపారంలో ఉండవు. నీ ఆలోచన విధానంగానే అక్కడ ఉండే ఆ పరిసరాలు కానీ, అమెరికా కానీ, ఆ కల్చర్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ రోజున మొత్తం అసలు సినిమాల గురించి పరిస్థితి కూడా నీకు తెలుసు. ఈ సందర్భంలో ఇట్లాంటి కథను ఎంచుకోవడానికి ఏంటి రీజను? చాలా యాక్చువల్గా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ సార్ ఇది. అంటే నాకు సహజంగా డ్రామాస్ అంటే బాగా ఇంట్రెస్ట్ సార్. డ్రామా సినిమాస్ అన్నా సరే, ఇది యాక్షన్ సినిమా. డ్రామాస్ అంటే ఇప్పుడు నాటకాలా లేకపోతే జీవితంలో? లేదు సార్, డ్రామా జోనర్ ఉంటుంది కదా మనకి, ఫ్యామిలీస్లో జరిగేవి, పర్సనల్గా జరిగే ఘర్షణలు, అవి బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి సార్ నాకు. ఎందుకంటే వాటిల్లో బాగా సోల్ కనబడుతుంది నాకు. ఎస్, ఘర్షణ ఉంటేనే అభివృద్ధి అనేది ఉంటుంది ఎక్కడైనా. అండ్ డ్రామాలో గొప్పతనం ఏంటంటే మనం డీటెయిల్స్ చెప్పచ్చు. ఆ డీటెయిల్స్లో చాలా స్టోరీ ఉంటుంది. ఓవరాల్గా స్టోరీ కన్నా డీటెయిలింగ్లో స్టోరీ చాలా బాగుంటుంది. సో నాకు బాగా ఇంట్రెస్ట్ ఆ క్యారెక్టర్ని నేను రాయాలన్నా, ఒక ఇద్దరి రిలేషన్స్ మధ్యలో దాని డీటెయిలింగ్ చెప్పాలన్నా సరే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, రాసేదానికి కూడా తీసేదానికైనా సరే. సో దానివల్ల ఈ కథలో కూడా సార్ నాకు వచ్చేసరికి ఫస్ట్ మెయిన్ గోల్ వచ్చేసరికి ఒక డ్రీమ్ని అచీవ్ చేయటం. అంటే తను అనుకున్న కళని అచీవ్ చేయటం. ఆ కళని ఎవరు అచీవ్ చేయాలి? ఇప్పుడు ఎవరైనా అచీవ్ చేయొచ్చు, ఒక 25 ఏళ్ళ కుర్రాడు కూడా చేయొచ్చు, పెద్ద విషయం కాదు అది. కానీ దాంట్లో కన్నా నాకు ఒక 50 ఏళ్ళు పైబడిన వ్యక్తి చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా దానికి యాడింగ్ ఏంటంటే తనకు నచ్చిన ప్రొఫెషన్లో ఉండాలి, మళ్ళీ ఏది పడితే అది కాదు. సో అది ఛాలెంజ్ అనిపించింది సార్ నాకు. అక్కడి నుంచి పుట్టింది కథ. సో అతను ఎవరైతే బాగుంటుంది? మ్యూజిక్ షాప్ ఎందుకు? ఎందుకంటే మ్యూజిక్ అనేది క్రియేటివ్ ఫీల్డ్. ఆ క్రియేటివ్ ఫీల్డ్ అనేది దాంట్లో విజయం సాధించడం అనేది ఆషామాషి విషయం కాదు, అది చాలా పెద్ద విషయం అది. సో దాంట్లో ఎలా రాసుకుంటే ఎలా వెళ్తుంది? దానికి ఒక ఫ్యామిలీ, దాంతోపాటు ఒక 25 ఏళ్ళ ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కూడా వెల్ ఎడ్యుకేటెడ్, చాలా ప్రపంచాలు తిరిగి వచ్చింది. ఆ అమ్మాయి కాకపోతే అమ్మాయి ఇంట్లో అమ్మాయికి స్ట్రగుల్, దాన్ని ఎలా అచీవ్ చేయాలి? వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా చేస్తే ఎలా ఉంటుంది? ఒకరికొకరు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? దీంట్లో నుంచి ఇందాక చెప్పినట్టు నాకు డ్రామా చాలా వస్తుంది. సో ఆ డ్రామా అనే ఇంట్రెస్ట్ మీద ఈ కథ అలా బిల్డ్ అవ్వకుండా అలా వచ్చింది సార్. ఏం చెప్పదలుచు ఈ సినిమా ద్వారా? ఈ సినిమా ద్వారా సింగిల్ లైన్లో ఏం చెప్పాలంటే, డ్రీమ్ అనేది అచీవ్ చేయడం చాలా కష్టం. ఆ డ్రీమ్ అచీవ్ చేయడానికి చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ 25 ఏళ్ళ వయసు ఒక వ్యక్తికి కానీ ఒక అమ్మాయికి కానీ రావచ్చు, 35 ఏళ్ళ మనిషికి రావచ్చు, 45 ఏళ్ళ మనిషికి రావచ్చు, 55 ఏళ్ళ మనిషికి రావచ్చు. కానీ అది ఎలా సాధించాలి? దాంట్లో ఛాలెంజెస్ వచ్చినా సరే దాన్ని ఎలా ఎదురేదాలి? ఇది అందరినీ హ్యాపీ చేసి మనం ఎలా హ్యాపీగా ఉండాలి అనేది నా పాయింట్ సార్. వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి? లక్ష్యం సాధించిన తర్వాత అతను హ్యాపీగా ఉంటాడా? అతని ద్వారా సొసైటీ హ్యాపీగా ఉంటుందా? ఉంటుంది సార్, 100% ఉంటుంది. అంటే సొసైటీ అంటే జనం హ్యాపీగా ఉండాలి. జనం మన కుటుంబంతో పాటు సొసైటీ హ్యాపీగా ఉండాలి. అంటే ఒక మనిషి అచీవ్మెంట్ అంటే లక్ష్యం సాధించాలంటే ఆ సాధించిన తర్వాత అతను ఒక్కడితోనే ఆగిపోదు. దాని ప్రభావం సమాజం మీద పడుతుంది, మన చుట్టుపక్కల మీద పడుతుంది. దాని ద్వారా సంతోషంలో భాగంగా అభివృద్ధి కూడా ఉంటుంది. మనిషి అభివృద్ధి చెందడానికి కానీ, మనసు వికసించడానికి కానీ, మనిషి తను తెలుసుకోవడానికి కానీ ఇవన్నీ ఉంటాయి. అవును సార్, ఒక మంచి కథ అబ్బా. సరే, ఇందులో మూర్తి క్యారెక్టర్ పక్కన పెడితే, మూర్తి భారీగా అంటే ఇండస్ట్రీలో తల్లులు క్యారెక్టర్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు కూడా. ఒక్క ఆమని గారిని అంటే
ఎప్పటి నుంచో హీరోయిన్గా ఉండి ఎన్నో విజయాలను చూసేసి ఎంతోమంది డైరెక్టర్లు, విశ్వనాథ్ గారింది, రాఘవేంద్రరావు గారింది, బాపు గారింది, వీళ్ళందరి దగ్గర వాళ్ళని మెప్పించి వాళ్ళ చేత శభాష్ అనిపించుకొని అది గర్వం అండి నిజంగా. ఒక ఒక ఆర్టిస్ట్గా బయటికి చెప్పలేకపోయినా కానీ మనసు పడే ఆనందం అది ఎవరు చెప్పలేరు. అట్లాంటి ఆమని గారిని ఈ క్యారెక్టర్ని తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ ఆ నలుగురు ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి, దాంట్లో ఆవిడ చేశారు. అవి చూసి ఈవిడైతే బాగుంటుంది అనుకున్నారా? దానికి పోలిక ఉంటుందా ఈ క్యారెక్టర్ ఏమన్నా? అంటే మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్. ఇప్పుడు బాపు గారు, రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ ఇంకా వాళ్ళే వ్యాలిడేట్ చేసి అప్రూవ్ చేసి ఇంకా తీసుకున్నాక ఇంకా నాకు ఏముంది అంటే వాళ్ళు చేశారు కాబట్టి నీ కథకు సరిపోయిద్దని అనుకోలేదు నువ్వు? లేదు సార్, యాక్చువల్గా ఆమని గారిది చాలా రోల్స్ చూసాం మనం. అండ్ ఆవిడ ఎంత న్యాచురల్ యాక్టర్ మనకు తెలుసు. సో నాకు కావాల్సింది కూడా, నాకు ఈ క్యారెక్టర్ కావాల్సింది కూడా న్యాచురల్గా కావాలి. ఎక్కడ అంటే ఒక పరిధి దాటకుండా నేను గీసుకున్న గిరిలోనే అలానే ఉండాలి. యాక్టింగ్ కూడా అలానే ఉండాలి. డైలాగ్ డెలివరీ అయినా సరే అలానే ఉండాలి. ఇందాక ఒక మాట డ్రామా నాకు చాలా ఇష్టం. డ్రామా చేయడం వేరు, సహజత్వంలో డ్రామా చేయడం. అవును సార్. ఇది కావాలనుకున్నావా, అది కావాలనుకున్నావా? సహజత్వంలో డ్రామా, సహజత్వంలో డ్రామా కావాలి. సహజత్వంలో డ్రామా చేయాలంటే కొద్ది మంది ఆర్టిస్టులకి సాధ్యం. ఎందుకంటే నేను ఆ ప్రపంచాన్ని సహజత్వం లేకపోతే నేను ప్రపంచం క్రియేట్ చేయలేను. ఎందుకంటే ఏ రోజైతే వాడు తెర ఎదురుగా కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు అది సహజత్వం లేకపోతే ఆ సినిమా అని తెలిసిపోతుంది అతనికి. తను చూసుకోవాలంటావా? అంతే సార్. ప్రపంచంలో తీసుకెళ్ళిపోవాలి. ప్రపంచంలో ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు కదలాలి. అంటే వీళ్ళందరూ మనం అతన్ని తీసుకెళ్ళి ఆ ప్రపంచంలో పెట్టి తీసుకెళ్ళ శక్తి సామర్థ్యాలు గల నటీనటుల్లో కొంతమందిలో, కొద్ది మందిలో అంతే ముందు వరుసలో మేడం గారు, ఆమని గారు. అంతే సార్. ఆ ఉద్దేశంతో తీసుకున్నాను. అండ్ ఇంకా రకరకాల అంటే ఒకటి కోపంలో ఉన్నప్పుడు కానీ. అవును, నేను చూసినప్పుడు కోపంగా ఉన్నప్పుడు ఆమె అసలు ఇట్లా కళ్ళుబాబులు ఇట్లా పెట్టి మూర్తి అని అన్నప్పుడు పడవ ఇది ఇంత ప్లెజెంట్గా నవ్వామి ఇట్లా. మీరు ఇప్పుడు అన్నా చూసారు మూర్తి అని, ఆ టోన్ చూసారా? ఆ టోన్ అందరికి వస్తుందని నేను అనుకోవట్లేదు. రాదు. ప్లస్ ఒక షాట్లో అయితే మూర్తి స్కూటర్ తుడుచుకోండి తుడిసింది ఎంత తుడిచినా అదొకటేను మేద్దాం షాప్ మీద. అవునా మూర్తి, ఆ మాడ్యులేషన్ అవునా మూర్తి అన్న తర్వాత ఏం మాట్లాడుతున్నావు మూర్తి, నేను అమ్మేసి హైదరాబాద్ వెళ్ళాలంటే మళ్ళీ వేరియేషన్. అంటే నువ్వు కోరుకున్న సహజత్వానికి సంబంధించి, దాంట్లో డ్రామాకి సంబంధించి నేను కూడా అంటే నేను ఎవరిని కించపరచడం కాదంటే కొద్ది మందే ఉన్నారు, కొద్ది మందే ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళలో ప్రథమ శ్రేణిలో వస్తుంది ఆవిడ. ఎవరిని నేను మన ఈ సినిమాలో ఎవరు యాక్టర్లు యాక్ట్రెసెస్ ఎవరన్నా సరే అదే సార్ బేస్ లైన్. నీ కథను బాగా అర్థం చేసుకున్నారా? రొటీన్కి చేసి వెళ్ళిపోయారు ఆవిడ? ఇంకా రొటీన్ సార్, మనం చూసాం సినిమాని. అబ్బా చాలా చేశానులే స్వామి ఇవన్నీ ఒకటే. నువ్వు చెప్పు ఏంటి అన్నట్టున్నారా? ఈ క్వశ్చన్ ఆమని గారిని అడగాలి. మీకు రొటీన్ కాదు, నీకు అనిపిస్తుంది కదా, మానిటర్ ముందు కూర్చున్నాడికి అనిపించింది కదా, ఏంట్రా బాబు ఈవిడ మామూలుగా అసలు మనం చెబుతున్నా కూడా ఇంకోటి ఏదో చేసేస్తుంది అనుకున్నావా? లేకపోతే అమ్మాయి నేను చెప్పింది వినేసి చేస్తా? నేను చెప్పింది ఏంటాం కదా సార్, నేను చెప్పింది వినకుండా ఇంకా బాగా ఇచ్చారని నా ఒపీనియన్. నీ అదృష్టం అది. తర్వాత బాగా నమస్తే. నిజంగా ఎట్లా ఉంటుందంటే ఇది ఒక రకంగా నాకు అదృష్టంగానయ్యా, చాలా అదృష్టం. మన లైఫ్లో దొరకదు నాకు. నేను ఫస్ట్లో టీవీలో అంటే న్యూస్ రీడర్గా, యాంకర్గా, ప్రోగ్రామ్ డైరెక్టర్గా చేశాను. అప్పట్లో ఆయన జగవతి బాబు గారిని వాళ్ళని ఇంటర్వ్యూ చేసాను సిటీ కేబుల్లో ఉన్నప్పుడు. అంటే నేను ఇంటర్వ్యూ చేస్తే కొంచెం కఠినంగా ఉంటుంది, ఉన్నట్టు మాట్లాడతాను. దానికి తగ్గట్టుగా వాళ్ళు రెస్పాండ్ అవుతారో లేదో నాకు తెలియదు. ఇక నేను అడగాల్సింది అడుగుతా, ఎట్లని బాగా అన్నాను. ఎందుకన్నానంటే నిజంగా మీరు కానీ, సుమన్ గారు కానీ, మెగాస్టార్ గారు కానీ వాళ్ళందరినీ మీ తరం చాలామందికి ఇన్స్పిరేషన్ అన్నాను. చాలామందికి తెలిసిన, చాలామందికి మీకు తెలీదు. ఓళ్ళల్లో మంగళ షాపుల్లో, ఇస్త్రీ షాపుల్లో సితార, జ్యోతి, చిత్ర ఇవన్నీ ఆ పుస్తకాల్లో వీళ్ళ ఫోటోలు కనపడంగానే కత్తిరించి అంటించుకునే వాళ్ళని తెలిసిన. అంటే నేను అంటే తప్పుగా తీసుకోకండి, ఆ తరం పవన్ కళ్యాణ్ అనొచ్చు సార్, ఈయన అనొచ్చు, ఆ తరం పవన్ కళ్యాణ్ అనొచ్చు. ఫైట్స్ ఒక రకమైన ఇది ఉంటుంది ఆయనలో.
అంటే యంగ్స్టర్స్ అందరూ ఈయన చూసి ఆ, ఇలా ఉండాలి. ఇలా ఉండాలి. మాకు బ్రూస్లీ ఇట్లా ఆ body ఈయన మెగాస్టార్, వీళ్ళిద్దరు మెగాస్టార్ గారు అయితే ఇక్కడ తిరుగులేదు అసలు. ఆయన తర్వాత ఈయన ఏంది ఇవన్నీ కూడా ఆ కత్తి నుంచి అంటించుకోవడం, ఆ రోజులు అద్భుతం అన్నమాట. అన్నగారు, ఇప్పుడు ఈ మ్యూజిక్ షాప్ మూర్తిలో ఆ అమ్మాయి చాందిని గారి ఫాదర్గా మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు ఓ మాట విన్నాను, ఆ మ్యూజిక్ షాప్ మూర్తి క్యారెక్టర్ నేను చేస్తాను అని అన్నారా మీరు? అన్నాను. ఎందుకన్నారు? నేను చెప్పచ్చా సార్? ప్లీజ్. సార్ యాక్చువల్గా డీజే, ఆయన మంచి మిక్సర్. ఆయన అప్పుడు నా కాల్లో చెప్పారు. ఆయన చెప్పినప్పుడు బేసిక్గా ఆయన పర్సనల్గా కనెక్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు డ్రామా కానీ ఆయన కూడా అంతే కదా, కింద నుంచి అంటే స్ట్రగుల్ అయ్యి వచ్చిన వాళ్ళే. వాళ్ళ నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్. అదే, ఆయన బాగా పర్సనల్గా కనెక్ట్ అయ్యారు. పేరేం పేరు? నాకు పేరు తెలియదు సార్. పేరు తెలియపోవడం ఏంటి? ఫాదర్ పేరు తెలియదు? మీ ఫాదర్ పేరు మాస్టర్ వేణు గారు. మాస్టర్ వేణు. సారీ సార్, తెలియదు. ఒక అద్భుతమైన సంగీత దర్శకుడు అండి మాస్టర్ వేణు గారు. చూస్తే గుర్తుపడతాను, పేరుతో తెలియదు సార్ నాకు. వీళ్ళందరూ కూడా ప్రజానాట్యం వైపు, నాట్య మండలి వైపు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. నాన్నగారు కానీ ఏదో చెప్తున్నారు మీరు. తర్వాత అదే సార్, పర్సనల్గా కనెక్ట్ అయ్యారు ఆయన. ఆ డీజే అనగానే నాకు డీజే వచ్చు, మ్యూజిక్ మీద నాకు మంచి కమాండ్ ఉంది అని కనెక్ట్ అయ్యారు పాపం ఆయన. అప్పుడు ఆయన పర్సనల్గా తీసుకున్నారు మ్యూజిక్ షాప్ మూర్తి అనే క్యారెక్టర్ని. ఎందుకు ఆయనకి ఇవ్వలేదు ఆ క్యారెక్టర్? మీరు అబ్బో, మీరు పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతున్నారు సార్. దానికి నేను చెప్తాను. రాత్రి సినిమా చూడడం జరిగింది. ఐ థింక్ ఆ క్యారెక్టర్ మీరే సూట్ అవుతారు, నాట్ మీ. వండర్ఫుల్ సెలెక్షన్, అదే చాలా బ్యూటిఫుల్ సెలెక్షన్. రాత్రి సినిమా చూసాక ఐ సెడ్ ఎస్, డైరెక్టర్ ఇస్ రైట్, యు ఆర్ ద పర్ఫెక్ట్ గై ఫర్ దట్ క్యారెక్టర్. చాలా ఒక విలేజ్ మ్యాన్, వన్ ఇల్లిటరేట్, who gets educated by a girl who's returned from the US, and how she brings out మీలో ఉండే టాలెంట్ని బయటకు ఎలా తీసుకొచ్చి ఎలా మిమ్మల్ని ఒక డీజేగా ఇన్స్పైర్ చేస్తుంది అనేది చూసాక ఐ వాస్ ఫుల్లీ 100% కన్విన్స్ దట్ యు ఆర్ ద రైట్ మ్యాన్ ఫర్ దట్ క్యారెక్టర్. మీరు మీ క్యారెక్టర్ ప్రేమించారన్న సినిమాలో? నా క్యారెక్టర్ కంటే ఆ రిలేషన్షిప్ని ఎక్కువ ప్రేమించాను. అంటే దాన్ని ప్రేమించారు కాబట్టి మీరు జీవించారా? జీవించాను లేదు, అది డైరెక్టర్ చెప్పాలి. 100% ఇప్పుడు మీకున్న నాలెడ్జికి, మామని మేడం గారు కూడా ఇందాక అన్నారు, మీకున్న నాలెడ్జికి మానవ సంబంధాల పట్ల కానీ, కుటుంబ సంబంధాల పట్ల కానీ, ప్రపంచంలో ఉండే అనేక విషయాల పట్ల కానీ మీకున్న అపారమైన అవగాహన రీత్యా మీకు ఆ క్యారెక్టర్ అంటే మీ పర్సనల్ లైఫ్లో మీ పిల్లలతో మీరు మెలిగే విధానం కానీ, మీ కుటుంబ అనుబంధాల మధ్య కానీ ఇవన్నీ చూసిన వాళ్ళుగా ఆ క్యారెక్టర్ని మీరు ఆపాదించుకున్నారా? తండ్రి క్యారెక్టర్ని అది ఆహ్వానించుకున్నాను కాబట్టి ఐ కుడ్ పర్ఫార్మ్ అ లిటిల్ బిట్. అంటే ప్రేమించేశారు క్యారెక్టర్. ఎస్. ఎందుకంటే ఇది ఇవాళ ప్రజెంట్గా అది ఆ కాన్ఫ్లిక్ట్ ప్రతి పేరెంట్స్లో ఉందండి. పిల్లలు అది సంతానాన్ని అండర్స్టాండ్ చేయకపోవడం, సంతానం వచ్చి వాళ్ళ పేరెంట్స్ని అండర్స్టాండ్ చేయకపోవడం, వాళ్ళ మధ్యన డ్రిఫ్ట్ చాలా పెరిగిపోతుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూఅవుట్ ది వరల్డ్ దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్. సో ఆల్వేస్ ఎ పేరెంట్ షుడ్ అండర్స్టాండ్, ఇది మా అమ్మ నన్ను ఇంజనీర్ చేస్తానని, నన్ను డాక్టర్ని చేస్తానదే కాదు, వాట్ డస్ యువర్ సన్ లవ్. ఇప్పుడు నా కొడుకు వచ్చి నాన్న నువ్వేవుతావు, డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, సాఫ్ట్వేర్ అవుతావు అని అడుగుతారు కానీ తల్లిదండ్రులు, ఏమన్నా వడ్రంగి ఇష్టమా, వై డోంట్ యూ బికమ్ గుడ్ కార్పెంటర్ అని ఏ తండ్రి అంటే. బట్ సపోజ్ ద సన్ వాంట్స్ టు బికమ్ అ కార్పెంటర్, ఓకే, వాట్ ఎవర్ యూ డూ యూ షుడ్ లవ్ ది జాబ్. ఇప్పుడు నువ్వు శిల్పి అవుతావు, అవ్వు, ఐ ఎన్కరేజ్ ఇన్ దట్ అనే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి. నేను డాక్టర్ అవుతాను, నేను ఎన్కరేజ్ చేస్తాను. ఇంజనీర్, ఎస్, నేను శిల్పి అవుతాను, లేకపోతే నేను బడ్రంగిని అవుతాను అంటారా అంటే పేరెంట్స్ ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నవాడే వాళ్ళ ట్రూ పేరెంట్. బికాస్ ఇఫ్ యూ లవ్ యువర్ సన్ అండ్ ఇఫ్ యువర్ సన్ లవ్స్ దట్ డాగ్, వాట్ విల్ యూ డూ? ఇమ్మీడియట్లీ విల్ బై దట్ డాగ్. ఇఫ్ యూ లవ్ యువర్ సన్ అండ్ ఇఫ్ యువర్ సన్ లవ్స్ క్యాడ్బరీస్ చాక్లెట్ కొనిస్తారు. ఇఫ్ యూ లవ్ యువర్ సన్, ఇఫ్ యువర్ సన్ వాంట్స్ టు బికమ్ వడ్రంగి కార్పెంటర్, మీరు ఒప్పుకుంటారా? వద్దునా అంటారు. ఎందుకు? వై?
Because if you really love your son and if you want your son truly to be true to himself, you should love whatever he loves. You should have passion, whatever passion he has. దీనివల్ల ఇట్లా అతను ఎంచుకున్న రంగాన్ని ప్రోత్సహిస్తే అతను విజయాలు సాధిస్తే అది అతనికి ఉపయోగం, సమాజానికి కూడా ఉపయోగం ఉంటుందిగా. 100%. అంటే సమాజ పురోగతికి అవన్నీ పనికొస్తాయి. Yes. సమాజ వృద్ధికి కానీ సమాజ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే ఫార్మర్స్ ఎవరు అవుతారండి? అంటే నేను నన్ను ఎక్కడైనా గెస్ట్గా పిలిస్తే మీరు మా కొడుకు ఇంజనీర్ కావాలి, మా కొడుకు డైరెక్టర్ అవ్వాలని, నీ కొడుకు కూడా యాక్టర్ అవ్వాలని కోరుకోమా అని చెబుతుంటారు. మనసుకు ఒంటికి జబ్బు చేస్తే డాక్టర్ కావాలి, మనసుకు జబ్బు చేస్తే యాక్టర్ కావాలమ్మా, డాక్టర్ కావాలి. అలాగే ఒకటి వచ్చి నాకు ఇవ్వవుతున్నాను, ఐ వాంట్ టు డూ అగ్రికల్చర్, గో హెడ్, ఐ విల్ సపోర్ట్ యూ. అవును అన్న పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇవాళ? లేదు. ఆ రోజుల్లో లేరు, ఫ్యూచర్లో కూడా వెరీ రేర్. సో ఇఫ్ యూ లవ్ యువర్ చిల్డ్రన్ ఆల్వేస్, ఇఫ్ యూ లవ్ యువర్ జాబ్ యూ మస్ట్ హ్యావ్ అ ప్యాషన్, లవ్ ఫర్ దిస్ జాబ్. ఇప్పుడు మీరు బ్యాంకులో పనిచేస్తూ బాగా క్యారెక్టర్ యాడ్ చేసింది, ఎంత బాగుంటుంది అని ఆత్మవంచన చేసుకుని బ్యాంకులో పనిచేయడం చాలా ఘోరం. బాగా చెప్పారు, నన్ను నోటికి నూరుపాడు కదా. అసలు ఇది వాస్తవం అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రతి ఓడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, కొన్ని వేల మంది తీసి అవతల పడేస్తాను కంపెనీలు. ఇప్పుడు వాడైతే నాతో ఉండి ఒంగోలుడు, అన్నా నాకైతే అన్నా నేను పాటలు రాస్తానన్నా, ఒక్కసారి చూడన్నా ఏం చేస్తున్నారు, అదొకటి పొందలేన్నా, మాకు తగలబడిందిగా సాఫ్ట్వేర్, పోతున్నాను అన్న ఈరోజు ఖాళీగా ఉన్నాను. పొద్దున్నే వచ్చాడు ఇంటికి, ఒక్కసారి చూడన్నా అన్నది. కాకపోతే సార్ దీంట్లో అన్నింటిలో ప్రాబ్లం ఏంటంటే ఇవి ఉన్నాయి కదా మనం అనుకున్నాయి పాటల్లో లిరిసిస్ట్ అవటం కానీ అన్ని ఏదన్నా కానీ, కాకపోతే వీటికి జీవితం తాకట్టు పెట్టాలి. అదే చెబుతున్నా అదే అక్కడికే వస్తున్నా. అంత ఇది ఉన్నప్పుడు దీన్ని అర్థం చేసుకోగల పరిస్థితులు, సపోర్ట్, కుటుంబ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా అట్లని పేరెంట్లు కూడా తప్పు పట్టకూడదు. నేను పడుతున్న కష్టం, నేను చాకిరి చేసి గుడ్డులా చాకిరి చేసి ఎండలో వానలో చేసి ఆడిని చదివించి వాడకు మంచి ఉద్యోగస్తుడైతే ఈ అమ్మాయి ఈ చాకిరి తప్పిద్దని కళ్ళగంటం కూడా తల్లిదండ్రులు ఏదో ఒక కొంచెం ఉంటుంది. భయంతో వచ్చే కానీ ఏది సామాన్య జనంలో కానీ కొద్దో గొప్ప చదువుకున్న మధ్యతరగతి పైయోళ్ళు కూడా మీలాగా ఆలోచించట్లేదు. మీరు ఇందాక చెప్పారే అలాగా ఆలోచించట్లేదు. అట్లా ఆలోచించిన రోజున నిజంగా మనిషి అభివృద్ధి సాధిస్తాడు. అన్ని రంగాల అభివృద్ధి, శాస్త్రవేత్త అవ్వాలనుకుంటే ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో విజయాలు సాధించవచ్చు. డాక్టర్ అవ్వాలనుకోవచ్చు. అదే స్టాలిన్ విప్లవం విజయవంతమైన తర్వాత కరువుగా ఉంటే రష్యాలో ఆ ఫ్రెండ్ ఉండేవాడు, పందుల పెంపకం చేసేవాడు. ఆయన ఫ్రెండ్ తీసుకొచ్చి పిలిచి, ఇంతమంది ఉన్నారు మనకి సంపద తిండి ఎట్లా చేయాలంటే దానికేమో నేను చేస్తానని చెప్పి అంటే మాంసం ఉత్పత్తి అన్నీ ఆచార్జించాడు ఊళ్ళో ఉండే తన ఫ్రెండ్ చేత. అది ఎంత ఉపయోగపడింది దేశానికి. సో ఎంత అద్భుతమైన పాయింట్లు చెప్పారంటే అన్న, నిజంగా చాలా గ్రేట్ అన్న. మేడం ఇంకో చిన్న పాయింట్ చెప్పాలి. ఇందాక అడ్డుపడ్డం కాదు, యూ డూ వాట్ ఎవర్ జాబ్ యూ లవ్. ఆత్మవంచన చేసుకుని ఏ పని చేయదు జీవితంలో. ఇఫ్ యూ లవ్ సంథింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా రజనీకాంత్ వాజ్ ఎ బస్ కండక్టర్. రే టికెట్లు అమ్ముకునేవాడు. ఏం చేశాడు? అతని ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అక్కడ, కండక్టర్, ఇంకో ఫ్రెండ్, ఆ డ్రైవర్ నేను నడికినా నీ చెన్నైలో చెన్నైలో ఉండాలి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకు తెలుసు నువ్వు పెద్ద ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ అవుతాను, పోడు చెన్నైకి వెళ్ళు అన్నాడు. రజనీకాంత్ ఇంటికి వెళ్ళి ఏం ఆలోచించుకున్నాడు? అవును, నేను ఈ కండక్టర్ పని చేసుకుంటే నాకేదో గవర్నమెంట్ హౌస్ ఇస్తుంది, హౌస్లో అద్దెకుంటే అలా ఉంటూ లైఫ్ హ్యాపీగా అయిపోతుంది. బట్ ఇది కదగా నా అంబిషన్. My ambition is I want to be seen on screen. I want people to recognize me. I want them to know what kind of talent I have. I must prove something to this world before I die. అనుకున్నాడేమో. ఏం చేశాడు? చెన్నైకి వచ్చేసి రాత్రి మంచినీళ్ళు తాగి లేకపోతే 10 పైసలు బఠానీలు తిని పడుకునేవాడు. ఉద్యోగం ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే ఆ సెక్యూరిటీ కూడా లేదు, డబ్బులు ఉండేవి కావు. ఇన్స్టిట్యూట్లో ఉంటూ అద్దం తల దూకోవడానికి అద్దం కూడా ఉండేది కాదు. అది ఇన్స్టిట్యూట్ బాత్రూంలో
పెద్ద అద్దం ఉందన్నమాట. జస్ట్ అటు పక్కన టాయిలెట్స్ అని ఉంటాయి, ఆ టాయిలెట్ ఎదురు బయట పెద్ద అద్దం ఉండేది. ఎప్పుడు అద్దం దగ్గర సిగరెట్ నోట్లు వేసుకోవడం, టక్కన నడడం, తిరిగి చూడడం అవన్నీ ప్రాక్టీస్ చేసేవాడు. ఈ లేడీస్ బాత్రూమ్కి వెళ్ళడానికి చాలా కంగారు పడేవారు. ప్రిన్సిపల్ గారి దగ్గర ఎన్నాసారం బాత్రూమ్ పోనా ఎప్పుమా కన్నడ నిక్కారు అంటే అద్దం ముందు నుంచి ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎన్నప్ప రజని ఎందుకు అలా చేస్తావు పాపం వాళ్ళందరూ అవసరం. సార్ నేను అటు చూడండి సార్, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నా చేసుకోవాలి సార్, నా అర్థం లేదు సార్ అని అంత కష్టపడి కింద పడుకుని నెలకొచ్చే జీతాన్ని కూడా వదిలేసుకుని రిజైన్ చేసి వచ్చి సాధిస్తానన్నాడు, సాధించాడు. సో అది దీంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఇంకా ఎవరికైనా దీంట్లోనే ఉంటుందా? సో యూ లవ్ ద జాబ్ యూ డూ అండ్ ఇట్ ఈస్ నాట్ అ జాబ్ యూర్ డూయింగ్, ఇట్ ఈస్ యువర్ లవింగ్ ద జాబ్. ఎంత కష్టపడి అయితే చేస్తానంటే బికాస్ యూ లవ్ ద జాబ్. లేకపోతే బ్యాంకులో పనిచేస్తూ దాంట్లో రజనీ చేశారు, న్యాయ తెలుగుదేశం ఎందుకు అది ఈ ఉద్యోగానికి న్యాయం చేయడం లేదు, ఇతను అనుకుని అలా అవ్వాలనుకుని దానికి కూడా జస్టిఫై చేయడం లేదు. సో ఆత్మవంచన చేయకుండా మీకేం కావాలి, ఇఫ్ యూ లవ్ ద జాబ్ యూ డూ దెన్ ఇట్స్ నాట్ అ జాబ్, ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఈ ఛాయలన్నీ ఈ సినిమాలో కనపడుతున్నాయా మీకు? కనపడుతున్నాయి కాబట్టిగా చెప్పాను. ఫస్ట్ యువర్ ద ఇట్స్ జస్ట్ లైక్ ఇట్స్ అ మ్యూజిక్ షాప్ మూర్తిస్ ఆటోబయోగ్రఫీ. దిస్ ఫిల్మ్ మంచి కాఫీ లాంటి సినిమా అంటారు సార్, మంచి బయోగ్రఫీ లాంటి సినిమా. It's a biography of Music Shop Murthy. It is Murthy's biography. With all these characters fulfilling whatever the director wants, revolving around Murthy. That's it. బాలచంద్ర గారు స్టేట్మెంట్కి ఒకసారి ఎక్స్టెన్షన్ చేస్తా సార్. ఇక్కడ ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక చిన్న స్టోరీ చెప్పారు కదా, దీంట్లో ఏంటంటే ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ సార్. ఇక్కడ అయ్యామా లేదా అని తర్వాత విషయం, ప్రయత్నం చేసేవాళ్ళు అనేది మొదటి విషయం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు, ప్రయత్నాలు చేయకుండా ఆ ఐడియాలోనే చచ్చిపోయి ఉంటుంది అది. సో వాళ్ళు బాధపడతారు ఎక్కువ, ప్రయత్నం చేసేవాడు బాధపడ్డు, వెనక్కి వెళ్ళిపోయాడు మా వల్ల కావట్లేదు అని చెప్పి ఆడు బాధపడ్డు, ఎందుకంటే ప్రయత్నం చేసి అది అవ్వలేదు అంతే. అది ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటా సార్ నేను. అమ్మా నిజంగా నాకు ఆ మాటలు రావడంలా, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం ఏంటి, మా నన్ను ఇంటర్వ్యూ చేయటం ఏంటి. నిజంగా కొన్ని సందర్భాల సినిమా చూసినప్పుడు మీ సీన్లు చూస్తుంటే మీకు చాలా ఈజీ అవ్వచ్చేమో అది, కానీ ఆ నటన చూసేవాళ్ళ మీద ఎంతో ప్రభావం కనిపించింది. నిజం చెప్పండి, మీరు ఎన్ని సినిమాలు చేసి వచ్చారు, చేస్తున్నారు, ఇంకా చేస్తారు. ఈ సినిమాలో క్యారెక్టర్ నేను అడిగినట్టు మీరు కూడా క్యారెక్టర్ని ప్రేమించారా? యాక్చువల్గా డైరెక్టర్ శివ గారు ఫోన్ చేసి క్యారెక్టర్ గురించి నాకు నరేట్ చేశారు. చేస్తే ఎన్ని రోజులు వస్తుందని నేను అడిగాను ఫస్ట్. మ్యాక్సిమం ఒక 12 days వస్తుంది మేడం అన్నారు. సో ఓకే అండి చేద్దాం. నాకు చెప్పినప్పుడు ఎంత ఇంపాక్ట్ అనిపించలేదు. తో మళ్ళీ మీతో కలిసి మళ్ళీ ఆర్టిస్ట్ అందరూ కలిసి 2 అమ్మాయిలు చేస్తున్నప్పుడు చాలా ఫీల్ అయ్యి చేశాను. చాలా చూశారు మీ 2 అమ్మాయిలతో మీరు కలిసి ఉండడం అనేది మీ కూతురులాగా ఫీల్ అయిపోయింది. సో చేస్తున్నప్పుడు చాలా ఫీల్ అయ్యి చాలా బాగా అనిపించింది. సో మంచి క్యారెక్టర్ మిస్ వద్దనుకుంటే పోయేదేమో ఇంత మంచి క్యారెక్టర్ అని ఫీల్ అయ్యాను. బాగుంది సార్. ఆ ఒక్క మాట జరుగుతుంది చాలు. మీ అదే నేను ఇందాక అడిగింది కూడా మేడం గారిని ఎందుకు ఎంచుకున్నారనేది ఈవిడ మాటలో. ఒకవేళ సర్లేండి తక్కువ రోజులు వస్తుంది వద్దనుకున్నట్టయితే ఇట్లాంటి రేపు సినిమా చూసిన తర్వాత బాగా ఈ క్యారెక్టర్ మిస్ అయ్యాలని బాధపడేవారు అన్న మాటకి చాలా ఆనందం. ఇట్లాంటి మూర్తులు మీ జీవితంలో ఎప్పుడన్నా మీకు తెలిసే తారసపడ్డారండి? చాలా సార్, నేనే ఫీల్ అవుతాను అలాగా. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు నా ప్యాషన్ నాకు యాక్టింగ్. మా ఇంట్లో మా అమ్మ నాన్న ఎవ్వరూ నన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మా నాన్నగారు డిస్ట్రిబ్యూటర్, ఆయనకి సినిమా అంటే లేడీస్ ఎస్పెషల్లీ వద్దు, ఆయన కొంచెం ట్రెడిషనల్గా కొంచెం ఆర్థోడాక్స్ మా నాన్నగారు. వద్దన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, పెళ్లి చేసుకోమని. చదువు ఇంట్రెస్ట్ అయితే పెళ్లి చేసుకున్నారు. లేదు నేను చేస్తే ఆర్టిస్ట్గానే చేయాలి. నాకు తెలిసి 5 years నుంచి నాకు ఇప్పుడు రజనీకాంత్ గారి గురించి చెప్పారు, అలాగే నేను కూడా ఇంట్లో ఎవ్వరు లేకుండా వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఆ ఏజ్లోనే అందరూ అమ్మ మార్కెట్కి వెళ్ళడం, తమ్ముడు ఎక్కడ ఆడుకోవడం, నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అద్దం ముందు కూర్చొని మొత్తం లాక్ చేసి అద్దం ముందు కూర్చొని యాక్టింగ్ చేసేదాన్ని. అంటే అది ప్యాషన్ అనమాట.
ఫ్యూచర్లో అవుతానో లేదో తెలీదు, నాకు ఇష్టం, నేను చెయ్యాలి. నాకు ఒక సినిమా ఏదైనా చూసే, నాన్నగారు వాళ్ళతోనే వెళ్ళేదండి సినిమాలకి. వాళ్ళు సెలెక్ట్ చేసే సినిమాలు అప్పుడంతా ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు వచ్చాయి కదా, చూస్తే దాంట్లో ఏదైనా నచ్చిన సీన్ నాకు బ్రెయిన్లో ఉండేదన్నమాట. ఇంటికి వచ్చి అది గుర్తుపెట్టుకొని టైం చూసి నేను అర్థం మొదటి నేను చేయాలి. అదొక ఏమైందంటే అదొక స్కూల్ లాగా అది నాకు అలవాటు అయిపోయింది. చేసి 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 బలం అయిపోయింది. అది పెద్దదయ్యాక ఇంకా అది స్ట్రాంగ్ అయింది అనమాట. చెయ్యాలి అనేది ఒక పెద్ద అచీవ్ చేయాలి అనేది ఒక ఎయిమ్ అయిపోయింది నా జీవితంలో. నాన్నగారు అస్సలు ఒప్పుకోలేదు, వద్దు. ఎందుకంటే నాన్నగారు మైండ్ సెట్ కాదు నాన్నగారికి. ఒక చదువు, ఫైనలీ పెళ్ళి అంతే. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో అందరూ అలాగే ఉన్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఎక్కడో పిల్లల గంట ఎక్కడో ఫారెన్ లోనే ఎక్కడో ఉండేవారు. ఎస్, నిజంగా నిజంగా అద్భుతం అండి. ఈ సినిమాకి నువ్వేమనుకుని రాసుకున్నావు కదా, ఆ క్యారెక్టర్లు పర్సనల్ జీవితాల్లో కూడా కొద్దిగా గొప్ప కనెక్ట్ అవుతుంది. అన్నీ కనెక్ట్ అవుతుంది. అందరూ ఇప్పుడు ఆర్టిస్టులు అందరికీ రిలేట్, అందరు కనెక్ట్ అవుతున్నాయి. అయ్యా అమిత్ శర్మ, నేనైతే ఫస్ట్ నేను తెలుగు కూడా అనుకోలేదు. మన మురళీ శర్మలాగా బాంబే వాళ్ళు అనుకునేవాడిని. ఆ రంగస్థలం చూసిన తర్వాత ఇతను మంచి నటుడు ఉండడం అని అనుకున్నాను నేను. ఎందుకంటే సుకుమార్ గారు మార్కు పెట్టాడంటే అదొక ఇది కదా. ఆ తరాలకి బాలుమహేంద్ర గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరూ ఎట్లను, ఈ తరానికి సుకుమార్ గారు, విశ్వనాథ్, మన త్రివిక్రమ్ గారు, వీళ్ళందరూ ఫస్ట్ ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు మన ఇంకొక విలన్ ఉన్నాడు మన దాంట్లో ఎస్పీకి చేశాడే మన శత్రుని అనుకుంది ఈయన శత్రుని అని చెప్పాడు. తర్వాత శత్రు కూడా నాకు ఫోన్ చేశాడు, అన్నా ఏంటారు నేను చేస్తున్నాను బాగుంటుంది క్యారెక్టరు అని చెప్పాను నేను. డేట్స్ చాలా ఇబ్బంది అయినాయి, అసలు డేట్స్ ఇబ్బంది అయింది. సరే ఆయన ఏమైనా పుష్పాలు ఎప్పుడు పుష్ప ఇవన్నీ జరుగుతున్నాయి, మళ్ళీ సెకండ్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ ఇదైపోయిన తర్వాత ఇక వేరే వాళ్ళని చూస్తున్నానంటే అమిత్ శర్మ ఇటువంటి మళ్ళీ బాంబే ఉండేది. అతను పేరు అప్పుడు కూడా తెలియదు నాకు. ఈ సినిమాతోనే నీ పేరు అమిత్ శర్మ, నేను నారాయణ అనుకునేవాడిని. అమిత్ శర్మ ఓడికమ్మ ఇదంతా యారగెన్సీ బ్యాచ్ కదంటే నేను అనుకునేవాడిని. ఏం చేయగలడా ఈ క్యారెక్టర్ మరి అంటే చేస్తాడండి, బాగుంటాడు. సరే నీకు నమ్మకమేనన్నా, నమ్మకమేనన్నాడు. నువ్వు పబ్బులో నిన్ను చూసి ఆ డ్రెస్సులో చూసి వచ్చేదాకా నాకు నమ్మకం లేదు అమిత్. చూసి వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా అనుకుంటా ఇట్లా అమ్మని అమ్మాయి ఇంట్రబోబిడి ఇట్లా ఉన్నాడు అసలు. బా తర్వాత ఎమ్మటిని చెప్పా, నా అభిప్రాయం చాలా తప్పు. భలే అంటే ఒక మనకు ఉండే అభిప్రాయం వేరు, దర్శకుడిగా అతను దార్శనికతతో ఆలోచించి ఒక మనిషిని చూసే తీరు వేరుగా ఉంటుంది. ఏంది ఆ దర్శకుడిగా అతను సక్సెస్, నటుడిగా నువ్వు సక్సెస్. సరే ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నావు, డీజేలు చాలా అంటే నీ యూత్ ఏంది కుర్రోడివి, మొత్తం ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు, జిమ్ములు నైట్ వారాలు ఏంది ఇవన్నీ ఉంటాయి. ఏమనిపించింది ఈ డీజే క్యారెక్టర్ చూసిన తర్వాత నీకు? అంటే అన్న ఫస్ట్ ఏంటంటే బీయింగ్ నేను యంగ్, ఎప్పుడు నేను ఆల్కహాల్ తీసుకోలేదు, నేను పబ్స్కి వెళ్ళను, ఫ్రెండ్స్తో పార్టీ చేయను. చిన్నప్పటి నుంచి యాక్టర్ అనేది ఉంది బ్రెయిన్లో. మిగతా వాళ్ళు ఒప్పుకున్నారా యాక్టర్ అవుతూ ఉంటే? ఒప్పుకున్నారు అన్న. ఎందుకు అంటే నాన్న ప్రయత్నం చేశారు, వాళ్ళ ఫాదర్ కొంచెం వద్దు మనం బిజినెస్ చేసుకోవడమే కరెక్ట్ అని చెప్తే మా తాతగారు. సో అప్పటికి నాన్న ఏం చేయలేకపోయారు. నేను స్కూల్ డేస్లో ఎప్పుడైతే బంక్ కొట్టి సినిమాకి వెళ్ళేవాడిని, ఫోన్ చేసి డాడీకి చెప్పేవాడిని నేను బంక్ చేసేసాను, సినిమాకి వెళ్తున్నా అని. ఆ టైంలో డాడీ నాకు అడిగారు, ఏంది ఏమైనా అనుకుంటున్నావా సినిమా అని. అనుకుంటున్నాను అన్నప్పుడు ఒక ఫోటో తీసి చూపించాడు, గిటార్ తీసుకుని కూర్చొని ఉన్నాడు. ఆ ఫోటో అలా నేను మా నాన్నకి ఎప్పుడు చూడలేదు. సో నాకు అనిపించింది ఓకే మా నాన్న ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యాడు,
కానీ నేను ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే మేబీ నాకు ఎవడు అడ్డు రాకుండా నేను అవ్వచ్చేమో అని 7th క్లాస్లో నేను డిసైడ్ చేశాను. 10th 11thలో సీరియల్స్ మోడలింగ్ అది ఇది చేసుకుంటూ టిల్ నౌ ఇక్కడ దాకా. సో ఆ క్యారెక్టర్ కనెక్ట్ ఎందుకు అయ్యానంటే డెవిల్ కూడా ఎక్కడో అక్కడ ఫోకస్గా ఉన్నాడు. డెవిల్ అనేవాడు చాలా యంగ్గా ఉండి ఒక డీజే అయ్యాడు. సో అంత ఫోకస్గా అయ్యి వాడు 10 మందిని డాన్స్ చేపిస్తున్నాడు, కానీ వాడు మాత్రం ఫోకస్గా ఉన్నాడు కదా. అలాంటి వాడిని మన స్టోరీ పరంగా ఏదైతే జరుగుతుందో ఆ థింగ్స్ నాకు చాలా థ్రిల్గా అనిపించాయి. సక్సెస్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైనా అడ్డంగా రావచ్చు, మేబీ సేమ్ ప్రొఫెషన్లో కూడా రావచ్చు కదా, పోటీ రావచ్చు కదా. సో ఆ పోటీ అనేది నాకు కాన్సెప్ట్ నచ్చింది. అండ్ నేను చూసే సినిమాలు ఏదైతే ఉంటాయో నాకు ఇన్స్పిరేషనల్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు దాకా మన ఇండస్ట్రీలో ఇన్స్పిరేషనల్ మూవీ ఏది రాలేదు. సో నాకేమనిపించిందంటే ఈ ఇన్స్పిరేషనల్ మూవీకి నేను పార్ట్ అవుతే మేబీ నేను చూసే సినిమాలకి మేబీ ఇంకెవరైనా చూడొచ్చు. అండ్ బీయింగ్ ఎ యూత్ నాకు ఇది తెలుసు, నేను చెయ్యకపోతే ఇంకెవడైనా చేస్తే మేబీ వాడు 100% ఇవ్వడు ఎక్కడో అక్కడ. సో నాకు అనిపించింది నేనుంటే అన్ని సినిమాలు వదిలి ఈ సినిమా మీద ఉండొచ్చు. సో 1 year వరకు నేను డైట్ చేసి డీజీ నేర్చుకొని ప్రతిదీ దానిలో ఉండి డెలివరీ చేశాను. ఇంతకు మీరు అన్న చూసారు సార్ మాట, ఇలా నడుచుకుంటూ వస్తుంటే పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు ఈ క్యారెక్టర్. కానీ అది అమిత్ గారు చేసిన రీసెర్చ్, ఆయన అంటే ఆయన చేసిన హోంవర్క్ ఆయన తీసుకొచ్చింది మొత్తం అంతా. ఎలా ఉండాలి, హెయిర్ ఎలా ఉండాలి, క్లాతింగ్ ఎలా ఉండాలి, టాటూస్ ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుంది, ఇంత డీటెయిల్కి వెళ్ళారు సార్ క్యారెక్టర్. అవును, చాలాసేపు పెట్టేది మేకప్ కూడా లోన్ ఉండి వాళ్ళు చేస్తూ ఉండే. ఇలా మాట్లాడదామా, ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది, ఈ వర్షంలో మాట్లాడితే ఎలా ఉంటుంది, 2-3 వర్షన్లు ఇచ్చేవాళ్ళు. నాన్నగారు నీలో ఆయన చూసుకుంటున్నాడా? చూసుకుంటున్నాడు. అది కాక ఆనందపడుతున్నాడా? ఆనందపడుతున్నాడు. మా డాడీది యాక్చువల్లీ పానీపూరి టేలా ఉంది ఓల్డ్ సిటీలో. సో ఇప్పుడు అక్కడ వచ్చిన ప్రతి ఓడు, చుట్టుపక్కన ఉన్న ప్రతి ఓళ్ళు అతని దగ్గర వచ్చి అతని ఫోటో తీసుకుంటూనే ఉంటారు. సో ఐ ఫీల్ హ్యాపీ. సినిమా చూసావు నువ్వు ఏదన్నా ఫస్ట్ ఆ రోజున ఏమన్నా చూసావు? సినిమా చూసేసాను సార్. ఏమనిపించింది ఫైనల్గా నాకేమనిపించిందంటే ఎక్కువ సోది కొట్టకుండా ప్రతి క్యారెక్టర్ని చూపించుకుంటా ఆ ప్రతి క్యారెక్టర్కి ఇంటర్లింక్ బాగా చేసి ఉన్న క్యారెక్టర్స్లో చూస్తున్న వాళ్ళు ఒక 2-3 పర్సనల్గా కనెక్ట్ అవుతారు. అండ్ ఆ పర్సనల్ కనెక్షన్లో ఎప్పుడైతే అది ఎండ్ అవుతుందో, ఎండ్ కూడా ఎంత బటర్ స్మూత్గా అవుతుంది అంటే సినిమా అయిపోయిందా అనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ అది అయిపోయిన తర్వాత మీకు బ్రెయిన్లో ఆ 3 క్యారెక్టర్స్ ఏదైతే మీరు కనెక్ట్ అయ్యారో పర్సనల్గా అవి వెంటాడతాయి. దాంతోపాటు నా పర్సనల్ పర్స్పెక్టివ్లో మూర్తి అనేవాడు ఈ వయసులో ప్రయత్నం చేస్తే నేను ఎందుకు చేయకూడదు అనే ఒక ఫీలింగ్ ఖచ్చితంగా ఉండిపోతుంది. ఒకవేళ యూత్ చూశాడంటే సిగ్గుపడతాడు, బాధపడతాడు, ఆయన చేశాడు నేను ఎందుకు చేయలేదని. ఇప్పుడు మనం అందరం ఎక్కడో అక్కడ సినిమా చూసే కనెక్ట్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. ఈ సినిమా ఖచ్చితంగా చూస్తే ఎవడైతే రావద్దు అనుకుంటున్నాడు కదా వాడు కూడా ఖచ్చితంగా ఈ సినిమా జోలికి కాకపోయినా వాడు ఓన్ ప్రొఫెషన్లో అట్లీస్ట్ వాడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మూర్తి చేశాడు కదా. అండ్ వాడికి ఎదురుగా వచ్చిన వాడు ఇప్పుడు దాకా సార్ చెప్తుండే కదా పేరెంట్స్ అనే వాళ్ళు ఎదురు వస్తారని. నా పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే మనము ఒకసారి అనుకుని బయలుదేరితే పెళ్ళమైనా డాడీ అయినా ఎవరైనా అడ్డంగా రావచ్చు, బట్ దారి మాత్రం మనం మధ్యలో యూటర్న్ తీసుకోకూడదు. అది మూర్తి చేశాడు దీనిలో. సో మూర్తి ఆ వయసులో ఉన్న ఫ్యామిలీ వాళ్ళని అందరినీ వదిలి చేస్తున్నప్పుడు ఇప్పుడున్న యూత్కి ఇలాంటివి అసలు లేవు కదా. సో డెఫినెట్గా మన సినిమాతో కొంతమంది ఇన్స్పైర్ అవుతారని అనిపిస్తుంది. సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఇట్స్ సెకండరీ. కనెక్ట్ అవుతే ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ బెస్ట్ ఫిల్మ్. చాలా బాగా చెప్పావు. ఓ డిఫరెంట్ అనమాట. మీ నాన్నగారు అవ్వాలనుకుని ఏంది తాతగారు వద్దని ఇప్పుడు నీ యాంబిషన్ అర్థం చేసుకుని ఇప్పుడు ఆయన చేసినట్టు. ఏమమ్మా వైజాగ్ పిల్ల, అచ్చమైన తెలుగు పిల్ల, నీకంటూ ప్రత్యేకత ఉందమ్మా. నేను ఫస్ట్లో నేను చెప్తుంటున్నా అంటే మనిషితో ప్రయాణం చేస్తే కానీ మనిషి గురించి మనకు తెలియదు. ఫస్ట్ చూడగలను ఏమనుకోలేము, కానీ ఒక అభిప్రాయం ఏర్పడినా కానీ
మనిషితో కలిసి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ వ్యవహారం ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బలహీనతలు కూడా ఉంటాయి. బలహీనతలు ఉంటేనే మనిషి అవుతాడు. ఏంది? సో నేను ఫస్ట్లో నిన్ను చూసినప్పుడు ఏంద్ర స్వామి ఇంత అరగంటగా ఉంటుంది, ఇది అసలు నాకేం అర్థం రాదు, ఇక్కడికి వచ్చి గంటలకు నేను నిలబడాలా, వచ్చి మధ్యలో ఆ సురేష్ గారిని ఆ నాగేశ్వరరావుని ఇద్దరిని కొట్టేవాడిని అసలు, తెలిసిన అంత పని చేశాను నేను అసలు. ఎట్లా కనపడుతున్నాను రా, ఎట్లా కనపడుతున్నాను, తీసుకొచ్చి అక్కడ నిలబెడతావు, ఆమె ఏమైనా వచ్చేస్తుంది, వచ్చేసి ఇక్కడ ఏమంతా అద్దుకుంటుంది, ఇవన్నీ సరి చేస్తారు, ఎరులు ఉండాలని తిట్టేసేవాడిని అనమాట అసలు. కానీ షార్ట్ పోయిన తర్వాత నీ పర్ఫార్మెన్స్ కానీ నిజంగా మీ ఇద్దరి దగ్గర నేను వచ్చబోసానమ్మా, వచ్చపడి నాకు అంత పెద్ద ఆర్టిస్టు మనం చేస్తాను, సెకండ్ టేక్ కాకూడదు, ఆమె ఇసుక్కోకూడదు, ఏంది ఇతను అని మనసులో ఏమైనా అనుకున్నా కానీ బయటకు కనపడిద్ది మనకి, ఆర్టిస్టులు కదా, అది రానియకూడదు అనుకునేవాడిని. ఫస్ట్ నీ దగ్గర అమ్మాయి భలే ప్రిపేర్ అవుతుందే, చేయాలి మనం అని అనుకునేవాడిని. అంటే అంత డెడికేషన్తో చేసావు. నీ పర్సనల్ లైఫ్కి విషయానికి వచ్చినా కానీ నాకు కొన్ని తెలుసు. అంటే నువ్వు ఒక స్వతంత్ర భావాలు గల మనిషివి అమ్మాయి. ఓ స్వతంత్ర భావాలంటే ఆ భావాలు ఉండడం అనేది చాలా గొప్ప, దాన్ని ఏమంటారు, నాకు ఇంగ్లీష్ నాకు సరిగా రాదు, స్వతంత్రంగా జీవించడం, స్వతంత్ర భావాలు కలగడం అనేది మనిషికి ఎప్పుడైనా అవసరం అండి. ఆధారపడడం అనేది అస్సలు ఉండకూడదు. ఆధారపడితే ఎప్పటికైనా ఆ జీవితం అట్లానే ఉంటుంది. స్వతంత్రంగా ఉండగలిగితే ఆ ఇది ఉంటుంది, మనం గెలవగలుగుతాం, మనం ఎందుకు నిరూపించుకోగలుగుతాం. ఆ లక్షణాలు నీలో చాలా కనపడతాయి. అదే సందర్భంలో దాని తాలూకు పోకడలు హద్దు దాటితే చూసేవాళ్ళకి కొంచెం ఏంటి ఇది అరగంటగా ఉంది పిల్ల అని అనిస్తుంది. కానీ అది నీకు తెలుసు, నాది యారగెన్సీ కాదు, నాది ఆత్మవిశ్వాసం అని. చూసే మీ దృష్టి లోపం అది. నాలాంటి దాన్ని ఇప్పుడు దాకా అదే ఆధారపడే మనుషుల్ని కొంతకాలం పుట్టిందాకా ఆడపిల్ల తల్లిదండ్రుల మీద, పెళ్ళైన తర్వాత మొగుడి మీద, ముసిళ్ళైన తర్వాత కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళ మీద ఆధారపడే ఆడవాళ్ళని చూస్తూ వచ్చారు. అదే జీవితం అనుకున్నారు ఆడవాళ్ళది. అట్లాంటి జీవితం కాదు నాది, ఓ ప్రత్యేకంగా ఉంది. నేను ఇవన్నీ చదివిన దాన్ని మీకు నేను ప్రత్యేకంగా కనపడుతున్నాను అని నీ క్యారెక్టర్ చెప్పింది. అటువంటి నువ్వు ఈ సినిమాలో క్యారెక్టర్ నేను అందరిని అడిగినట్టు అడుగుతున్నా, ప్రేమించావా? ఆ సంజనానా, అంజనా అనే క్యారెక్టర్ ప్రేమించావా? బా, అంతకంటే ఏం కావాలి, అంజనా నేనే అని ఉంది. కనెక్ట్ అయిపోయావు బాగా. ఇది చూసిన తర్వాత, ఈ సినిమా చూసిన తర్వాత ఇందాక అమిత్ అన్నట్టు 50 ఏళ్ళు, ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, టీజర్లో కూడా వచ్చింది. అప్పుడు 50 ఏళ్ళ మూర్తికి అప్పుడు 20 ఏళ్ళ మూర్తికి ఇప్పుడు 50 ఏళ్ళు అంటారు. అంటే ఆ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎవరన్నా నీలాంటి వాళ్ళు, నిన్న ఆ మూర్తి అంబిషన్, అట్లాంటి ఆ అంబిషన్ అర్థం చేసుకున్న వాళ్ళు, భుజం తట్టి పద నేను ఉండాను అనగలిగిన వాళ్ళు ఉంటే, వీళ్ళ నాన్నగారిలాగా ఉంటే ఎన్నో అద్భుత విజయాలు వాళ్ళ రంగాల్లో సాధించేవాళ్ళు. ఒక్క కళాకారులే కాదండి, ఏదైనా సాధించేవాళ్ళు. ఆ అద్భుత విజయాలు సాధించేవాళ్ళు, తద్వారా వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు, దాని ద్వారా సమాజం హ్యాపీగా ఉండేది, దేశం పురోభివృద్ధి అయ్యేది. ఎక్కడ వస్తుందంటే తేడా, నీ అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దొద్దు. దారి తప్పుతుంటే చెప్పు, ఇది తప్పురా నాన్న, చెప్పకపోతే వాళ్ళ తప్పు అయిద్దండి అది అన్న, నీకు జాగ్రత్త. చెప్పకపోతే మాత్రం నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినట్టు కాదు. రే నేను పడ్డా ఉంటారా, అక్కడ గుంట ఉందరా, పడతావరా, తప్పు నాన్న, ఇది ఇటు వెళ్ళు అని చెప్పాలా. అది ఆడు విని దాన్ని సరి చేసుకుని వెళ్ళిపోతే అతని రంగంలో హ్యాపీ. ఆ తర్వాత మనం ఇదవుతాం, ఏది పలానాయన నాన్న అంటే, వీళ్ళు చెప్పిన అమిత్ వాళ్ళ ఒక్క మాట చాలదంటండే అని బండి దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్నతో ఫోటోలు దిగడం ఏంటండే, ఇంతకంటే ఏం కావాలి చెప్పు. అమిత్తో కాదు ఫోటోలు దిగే సెల్ఫీలు అంటే
ఆ టాలెంట్ని గుర్తించి దాన్ని ప్రోత్సహిస్తే ఇదే కాదు, మనిషి రాజకీయ నాయకుడు అవ్వాలన్నా అభ్యుదయ భావాలన్నా ఉండాలన్న ఒక అభ్యుదయ భావాలు ఆలోచిస్తున్నాడన్న, సమాజాన్ని మార్చాలి, ఇట్లా ఉండాలి నా వాడిని ప్రోత్సహించు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ పక్కింట్లో పుడితే ఒప్పుకుంటాం, మన ఇంట్లో పుట్టకూడదు. ఏదన్నా అందులో డైలాగ్, ఎటువంటి డైలాగ్ అయినా అసలు ఎవడన్నా సాధిస్తే ఆహా ఓహో అంటాం, అదే మన ఇంట్లో వాడు సాధిస్తే ఒప్పుకోం. అదే స్టేషన్లో చెప్తారు కదా, స్టేషన్లో ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ డైలాగ్ అది. కానీ ఇందులోనే ఆ సీన్ ఉందో పెట్టావో లేదో కానీ ఒక అద్భుతమైందండి. భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం తెలిసి కూడా మనల్ని అమితంగా ప్రేమించే మనుషులు ఎక్కడైనా ఫెయిల్ అవుతారేమోనని 1% అనిపించినా వాళ్ళు ఆపేస్తారు. మనం వాళ్ళు వెళ్ళే రంగంలో, నేను పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నానండి, నేను వెళ్తున్నాను, మనల్ని ఎంతగా ప్రేమించారంటే వాళ్ళు ఎక్కడన్నా 1% ఫెయిల్ అయిపోతే తట్టుకోలేరండి వాళ్ళు. వెనక్కి వచ్చేసాడు. ఆ తట్టుకోలేని తనంతోనే అసలు ముందుకెళ్ళనివ్వరు. అటువంటి క్యారెక్టరు మేడం. ఆ మేడంని నువ్వు ఎడ్యుకేట్ చేయడం, మూర్తిని ఎడ్యుకేట్ చేయడం కదా, మేడంని ఎడ్యుకేట్ చేసావు ఒకనొక దశలో. నిజంగా నాకెంత ఆనందంగా ఉందంటే, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు సినిమా గురించి? ఏంది ఇది అయిన తర్వాత చెప్తా. సీను, డిఓపి ఎంతమంది ఎన్ని రకాలుగా నటించినా కానీ, ఎంత చేసినా కానీ, తెర వెనుక 24 క్రాఫ్టులు లేనిదే తెర మీద తలకాయలు సరిగా ఉండవు. ఇది సత్యం. 24 క్రాఫ్టుల శ్రమ, తెర వెనుక టెక్నీషియన్స్ పడే శ్రమ, ఆ శ్రమ ఫలితానికి నటీనటుల ప్రతిభ, దర్శకులు, మ్యూజిక్ దర్శకులు, వీళ్ళందరి ప్రతిభ తోడైతే అద్భుతాలు ఉంటాయి. ఈ సినిమా నువ్వు ఎన్నో సినిమాలు చేస్తున్నావు, అసిస్టెంట్ కెమెరాగా ఉండవు, అట్లా వరుస నీ ప్రయాణం చాలా సంవత్సరాలు ఉంది. ఎన్నో సినిమాలు చేస్తుంటే చూస్తుంటావు. నిజంగా సెట్లో ఎవరన్నా ఫీల్ అయ్యారు అంటే మాత్రం ఆ సినిమా సక్సెస్, దొబ్బేస్తున్నాడు అని అనుకుంటుంటాం మనం. కానీ టెక్నీషియన్స్ ఫీల్ అవుతారు చూసావా, నేనైతే ఫీల్ అవుతానండి. పోలీస్ స్టేషన్లతో బానన్న నేను చేస్తా, వచ్చేసి మాట్లాడేటప్పుడు ఈయన మాట్లాడుతుందా, ఏమంటే మీ కూతురండి ఆవిడ, మీ కూతురు, కనీసం ఆడపిల్లన్న గౌరవం ఇవ్వండి అన్నప్పుడు ఆయన రియాక్షన్స్ అట్లని ఒక సీన్లో వస్తామని నిజంగా ఏడ్చానన్న నేను. ఒక సీన్లో చివరిని వచ్చేసి, మూర్తి బాగున్నావా అని అడిగారే. ఇన్ని తీస్తున్నప్పుడు నువ్వేం ఫీల్ అయ్యావు చెప్పు, నిజం చెప్పు. ఇదేదో ఇంటర్వ్యూ కాదు, నిజం చెప్పు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన సినిమా ఇది. సార్, ఫస్ట్ ఈ ప్రాజెక్టు చంద్ గారు చెప్పారు, ఎగ్జిక్యూటివ్. మా వెంకటరమణ అని మా గురుగారు ఫోన్ చేశారు, ఈ స్క్రిప్ట్ విన్నాను, ఇదే మీరైతే బాగా చేస్తారని నాకు చంద్ గారి నెంబర్ ఇచ్చారు, మాట్లాడాం. సో అప్పుడు స్క్రిప్ట్ పంపేయండి అని చెప్పాను, చదివిన తర్వాత ఎవరు దీంట్లో యాక్ట్ చేస్తున్నారంటే అజయ్ ఘోష్ గారు, లమన్ గారు అన్నారు. ఇంకా అప్పుడు వీళ్ళు ఇంకా అవ్వలేదు. సో ఫస్ట్ చదివిన తర్వాత సార్, డైలాగ్స్ స్క్రిప్ట్ చదివిన తర్వాత డైరెక్టర్ గారిని ఒక్కటే మాట, సార్ మీరు యుఎస్ అంటున్నారు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఫస్ట్ మూవీ, సార్ ఒక క్వశ్చన్ అడుగుతా ఏమనుకోరు కదా సార్ అన్నాడు. ఏంటండి, సార్ ఈ డైలాగ్స్ మీరేనా రాసిందని అడిగా. డౌట్ వచ్చి క్యాజువల్గా అడిగా. అప్పుడు సార్ నేనా అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఒక సీన్ కూడా నా ముందే రాశారు. అంటే తను చూపించుకోవడానికి కాదు కానీ డైలాగ్స్కి ఫస్ట్ ఈ స్టోరీ విన్న తర్వాత దీన్ని విజువల్గా ఎంత బాగా, అంటే ఏదో చూపించాలి, ఏదో చేయాలని కాకుండా ఈ స్టోరీకి ఏం కావాలి, వాళ్ళ క్యారెక్టర్ ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, దాన్ని ఎక్కడ మిస్ చేయకుండా డైరెక్టర్ గారితో పాటు చాలా కష్టపడి ఇప్పుడు ఇలా తీసుకొచ్చాను. నాకైతే ఫుల్ హ్యాపీ సార్, ఎందుకంటే ఒక మంచి సినిమా చేశాను, అది కూడా స్టార్టింగ్ స్టేజ్లో.
అదైతే కాబట్టి నేను కూడా ఒక మాట యాడ్ చేస్తాను సార్. శ్రీనివాస్ గారు ఈ సినిమాకి యాడ్ అవటం చాలా అంటే నా అదృష్టం సార్ పర్సనల్గా. ఎందుకంటే అంటే డిఓపికి ఉన్న క్వాలిటీస్ 2 ఉంటాయి సార్. ఒకటి స్పీడు, ఒకటి 2 క్వాలిటీ. ఈ 2 ఉండే డిఓపీలు చాలా అరుదుగా ఉంటారు. ఆ 2 ఉన్న డిఓపి సార్ ఆయన శ్రీనివాస్ గారు. ఏది ఒకటి స్పీడు, ఒకటి క్వాలిటీ. స్పీడ్లో క్వాలిటీ మిస్ అవ్వకూడదు. క్వాలిటీ వచ్చినప్పుడు అది స్లోగా అవుతుంది. క్వాలిటీ కోసం స్లోగా చేసే వాళ్ళు ఉంటారు. అవునవును, ఈ 2 చేస్తాడు ఆయన కలిసి. అక్కడే తేడా వచ్చేది. ఇప్పుడు సర్ది సర్ది పెట్టి 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 లేదు చేసి చేసి రోజంతా గడిచిపోతే అవతల ప్రొడ్యూసర్ అయిపోవాలా, డేస్ పెరుగుతాయి. అంటే స్పీడ్లోనే. సార్ మీరు అడిగారు కదా క్యారెక్టర్లు ఎంజాయ్ చేసి ఉంటారు ఫస్ట్. దాంట్లో మాత్రమే ఫస్ట్ నేనే ఎంజాయ్ చేశాను సార్. ఎందుకంటే నా వల్ల 1-2 టేకులు ఎక్కువయ్యాయి. మీరు చేసే కామెడీ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, షోల్డర్ మీద కెమెరా పెట్టుకొని షేక్ అవ్వడం, నవ్వడం వల్ల షేక్ అయ్యి 2-3 టేక్స్ అయ్యాయి. అది కూడా మేము తర్వాత బయటకు వెళ్ళి మాట్లాడుకుని ఏమైందంటే సార్ నేను ఎమోషన్ మీరు చేసే సీన్లు అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, ఎమోషన్స్ అవ్వచ్చు, ముందే నేను చెప్పేవాడిని. ఎమోషన్ ఫీల్ అయ్యేవాడిని ఎమోషన్ టైంలో. కామెడీ ఎప్పుడైతే నవ్వేవాడిని. ప్లేట్లో షార్ట్ ఉంది కదా సార్, డీజేగా ప్రాక్టీస్ చేసి అదైతే బాగా వచ్చింది టేక్. కానీ నేనేంటంటే షేక్ అయ్యి ముందే నేనే నవ్వేసా. దీంట్లో పాటలు రాసిన ఆయన కానీ, పవన్ మ్యూజిక్ కానీ అద్భుతమైన సాహిత్యం. నా చిన్ని లోకంలో మహేష్ పోలోజు సార్ లిరిసిస్ట్. నేనే నా రాజు మంత్రి, అంత మంచి లిరిక్ కూడా చాలా బాగుంది. అయితే ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్తో తదాత్మత చెందారు, లింక్ అయిపోయారు అసలు. అంటే వాళ్ళ నిజ జీవితాలకు సంబంధించి కానీ ఇవన్నీ ఇదైపోయాను. ఓ మంచి సినిమా అయింది. ఒక విషయం అయితే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి అనే క్యారెక్టర్ అజయ్ ఘోష్ గారు అయితే సగం నా జీవితమే ఉంటుంది ఇందులో. సో సార్ మేము అందరూ అడిగారు కదా, మీరు చెప్పాలి సార్ సినిమా గురించి. అంటే నేను అనుభవించేసానబ్బా. పడి 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 అవమానాలు పడ్డాను, మాటలు పడ్డాను, ఎగతాళి చేయబడ్డాను. అయినా కానీ నాకు నా మీద నమ్మకం. నన్ను ప్రోత్సహించిన వాళ్ళు వీళ్ళందరికీ పేరు పేరున మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా సందర్భంగా పేరు పేరున స్నేహితులు, మా మాస్టర్లు నన్నపనేని రామస్వామి చౌదరి, సత్ర మల్లేశ్వర మాస్టర్, ఇక్కడికి వచ్చిన తర్వాత కస్తూరి కుటుంబరావు అక్కడ నాకు మొట్టమొదటిసారిగా మా ఊర్లో నాటికలో మేకప్ ఇట్లా అని దిద్దిన బొడ్డు వెంకట సుబ్బారావు ఆయన ఎంతమంది అని చెప్పేదండి. వాళ్ళందరూ ప్రోత్సహించారు కాబట్టి నేను ఈ రోజున ఈ చిన్న గుర్తింపులో ఉన్నాను. అదే చెప్పేది, ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ని గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించబడతాయి. ప్రయత్నం మానద్దు. తద్వారా మీ బ్రతుకులు మారతాయి, మీ ఫ్యామిలీ బ్రతుకులు మారతాయి, తద్వారా సమాజ వృద్ధి కూడా జరిగిద్ది. అనుకూల పరిస్థితుల్లో సాధించడం గొప్ప కాదు, అనుక్షణం ఎదురయ్యే పరిస్థితుల్ని, ప్రతికూల పరిస్థితుల్ని ఎదిరించడి లక్ష్యాన్ని సాధించడం గొప్పతనం. ఈ సినిమాలో నేను నటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. జూన్ 14 మర్చిపోయాను, జూన్ 14వ తారీఖు సినిమా థియేటర్లో వస్తుంది స్వామి. ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ క్యారెక్టర్లో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. ఈ క్యారెక్టర్ నాది. ఆమెను గారిని చూస్తే మా ఆయన ఇట్టని అనేవాడిని అని ఆడవాళ్ళు ఏంది, నా బిడ్డను కూడా నేను ఇట్లా అనే బాణన్న క్యారెక్టర్లో నేను మా అమ్మాయిని ఇట్లా అనేవాడిని, మా అబ్బాయిని ఇట్లా అనేవాడిని అని బాణన్న క్యారెక్టర్లో, ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి క్యారెక్టర్లో ఇప్పుడు వస్తున్న అమ్మాయిలందరూ చాందినీలు ఏంది, మనోళ్ళు అమిత్ శర్మ, అన్నీ బ్రహ్మాండంగా ఉంటుందండి సినిమా. ఒక ఎమోషనల్ డ్రామా సినిమా. వచ్చి 14వ తారీఖు చూడండి స్వామి.